హాయ్ గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏంటంటే చాలామంది బిగినర్స్ థంబ్లైన్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. అండ్ ఛానల్ స్టార్టింగ్ స్టేజ్లో ఒక థంబ్లైన్ చేయాలంటే ఏ యాప్లో చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఎవ్వరికీ అర్థం కాదనమాట. ఈ వీడియోలో థంబ్లైన్ ఎలా చేయాలనేది మీకు ప్రాక్టికల్ వీడియో అయితే చూపిస్తాను. ఖచ్చితంగా ఈజీగా సింపుల్గా ఒక 3 minutesలో ఒక మంచి థంబ్లైన్ అయితే చేసుకోగలరు. సో ఇంకెందుకు లేట్, వీళ్ళకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఒక థంబ్లైన్ చేయాలంటే మీకు 2 యాప్స్ అయితే ఇంపార్టెంట్ అనమాట. ఒకటి పిక్సెల్ ల్యాబ్ అండ్ పిక్సెల్ ఆర్ట్. సో ఈ 2 మనకి ఇంపార్టెంట్. ముందుగా పిక్సెల్ ఆర్ట్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఈ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఇమేజ్ ఉంటుంది కదా, ఒక ఇమేజ్ అయితే మంచిదైతే తీసుకోండి. పిక్సెల్ ఆర్ట్ అనేది నేను ఇమేజ్ క్రాపింగ్కి వాడతాను. ఇమేజ్ క్రాపింగ్కి అయితే ఓన్లీ పిక్సెల్ ఆర్ట్ వాడతాను. పిక్సెల్ ల్యాబ్లో మనం థంబ్లైన్ మొత్తం చేద్దాం. సో ముందుగా ఒక ఇమేజ్ని అయితే నేను తీసుకుంటున్నాను. అండ్ ఒక ఇమేజ్ అయితే తీసుకుని నేనైతే క్రాప్ చేస్తాను. సో ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఉంది. ఈ ఇమేజ్ని కట్అవుట్ మీద క్లిక్ చేసి పర్సన్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ పర్సన్ అంతా మనకి సెలెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనం క్లిక్ చేస్తే ఇలా అయితే క్రాప్ అవుతుంది. సో ఇందులో చిన్న చిన్న మైనస్లు ఉంటాయి. ఈ మైనస్లు అంటే మనమైతే రెక్టిఫై చేయాలి. సో ఎరేజర్ క్లిక్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్న వైట్ అంతా మనమైతే అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో కరెక్ట్గా ఎంత బాగా అరేంజ్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. అండ్ నేనైతే మీకు ఫాస్ట్గా చూపించేస్తున్నాను, మీరు మాత్రం స్లోగా చూసుకోండి. ఇంతకు మించి నాకైతే అంత ఎక్కువ అయితే అవసరం లేదు. దీన్ని అందులో మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. సో ఇలా మనం క్రాప్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మనం దీన్ని సేవ్ చేసుకుందాం. ఇలా మనకి సేవ్ అయిన తర్వాత మనమైతే పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకుందాం. పిక్సెల్ ల్యాబ్ గురించి కంప్లీట్ ట్యుటోరియల్ నేనైతే ఒకటి చేశాను. ఆ ట్యుటోరియల్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ 30 minutes ఉంటుంది. పిక్సెల్ ల్యాబ్ గురించి కంప్లీట్గా పాయింట్ టు పాయింట్ చెప్పాను అనమాట. అది చూసారంటే మీకు పిక్సెల్ ల్యాబ్ ఎలా వాడాలో అర్థమైపోద్ది. సో ఇక్కడ ఉన్న ఇమేజెస్ అన్ని మనమైతే ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఎంచుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే నేను ఈ కలర్ ఎంచుకున్నాను. దీన్ని కొంచెం మాడిఫై చేస్తాను. అండ్ అంతవరకు ఒక నార్మల్ ఒక కలర్ అయితే తీసుకున్నాను. 4th ఆప్షన్లో ఉంటుంది. అండ్ కలర్లోకి వెళ్తే మనకి ఏ కలర్ కావాలన్నా ఇక్కడైతే మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ +7లో క్లిక్ చేసామనంటే మనకి ఏ కలర్ కావాలన్నా సరే ఇక్కడైతే మనం ఇక్కడ నుండి ఎంచుకోవచ్చు. సో నేను ఒక కలర్ అయితే ఎంచుకున్నాను. నెక్స్ట్ వచ్చి +7 మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినాక సో ఇక్కడైతే మనం ఒక ఇమేజ్ని అయితే క్రాప్ చేసుకున్నాం కదా, క్రాప్ చేసుకున్న ఇమేజ్ని అయితే మనం తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇదంతా మనకు అవసరం లేదు. సో ఇదైతే ఇక్కడ దాకా అయితే మనకి సరిపోతుంది అనమాట. సో నార్మల్గా ఇది ఒక బర్త్డే థంబ్లైన్ కాబట్టి సో ఇలా మనం పెట్టుకుందాం. సో మీరు మీ ఇష్టం ఎంతవరకైనా పెట్టుకోండి. థంబ్లైన్ మనకి రేషియో చెప్పలేదు కదా, ఇమేజ్ సైజులోకి వెళ్ళండి. 3 dots మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజులోకి వెళ్ళి ఇక్కడ మనకి యూట్యూబ్ థంబ్లైన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. 1280 x 720 అనమాట దీని సైజు. సో ఇలా పెట్టుకుందాం. అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఇది మ్యాచ్ అవ్వలేదు. సో మనం ఇంకేదైనా మనం తీసుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే నేను మార్చుకుంటున్నాను. సో మీ ఇష్టం, మీరు ఏ కలర్ అయినా మీరు తీసుకోవచ్చు. నేనైతే ఈ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. సో మీ ఇష్టం, మీరు ఏ కలర్ అయినా మీరు అయితే తీసుకోవచ్చు. అండ్ ఇలా వచ్చిన తర్వాత దీన్ని అయితే మనం లాక్ చేసుకోవాలి. అండ్ దీన్ని కొంచెం తగ్గించుకొని మనం ఇక్కడైతే ఇలా పెట్టుకుందాం. అండ్ కరెక్ట్గా ఇలా పెట్టుకొని సో మీరు మీ స్టైల్లో మీరైతే చేయండి. అంటే ఈ స్టైల్లోనే చేయమని నేను చెప్పను, కానీ మీ స్టైల్లో మీరు చేయండి. అండ్ ఇంకొకటి థర్డ్ మీద క్లిక్ చేసి షాడర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఒక వైట్ కలర్ ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. దాన్ని ఇలా డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసినాక దీని ఒపియాసిటీ అయితే తగ్గిస్తున్నాను అనమాట. సో ఇది ఎందుకు అంటే నాకు కొంచెం ఈ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటాను. సో నాకు కొంచెం ప్రొఫెషనల్ లుక్ కావాలి కాబట్టి ఇలా అయితే చేస్తున్నాను. అండ్ అదేవిధంగా మనం ఇంకొక బ్లాక్ కలర్ అయితే తీసుకుందాం. అదే షాడర్స్ తీసుకొని మళ్ళీ ఒక బ్లాక్ కలర్ అయితే నేను తీసుకుంటున్నాను. బ్లాక్ కలర్ తీసుకొని దీని ఒపియాసిటీ అయితే బాగా తగ్గిస్తాను. తగ్గించినాక సో ఇలా మనం పెట్టుకొని ఇది బ్యాక్గ్రౌండ్లోకి పంపించుకుంటా. సో వీటికి నేను లాక్స్ వేసుకుంటా. సో ఇలా మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ఒక నార్మల్ ఒక అవుట్పుట్ కాకుండా ఒక మంచి మనకి ఇమేజెస్ ఇవన్నీ మంచిగా బయటికి కనిపించాలంటే కొంచెం కొత్తగా ట్రై చేయాలి. సో ఇలా నేను ట్రై చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది బర్త్డే కాబట్టి +7 క్లిక్ చేసి బర్త్డే సెలబ్రేషన్స్ అని రాసుకుందాం. ఓన్లీ బర్త్డే అనేది నేను పెద్దగా పెట్టుకున్నాక అంటే సింపుల్గా మీకు చెప్తున్నాను అనమాట. సో పెద్ద హడావిడి లేకుండా.
సో ఓకే, ఇలా క్లిక్ చేసి మన ఫాంట్స్లో మనకి చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి అనమాట. మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ క్రోమ్లోకి వెళ్ళి మన ఫాంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు నచ్చిన ఫాంట్స్ అయితే మీరు తీసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి, ఇక్కడ ఒక ఫాంట్ అయితే నేను తీసుకున్నాను. బర్త్డే స్పెషల్ వ్లాగ్ అని పెడతాను. ఇదిగోండి, బర్త్డే. సో ఇది మనం క్లిక్ చేసి కాపీ చేసుకుంటాం. బర్త్డే స్పెషల్ వ్లాగ్. సో ఇలా అయితే మనం క్లిక్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇది కొంచెం తగ్గించుకుంటాం అనమాట. సో కరెక్ట్గా పెట్టుకోండి. సో దీన్ని ఫాంట్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. నేనైతే ఫాంట్ అనేది ఇదే ఉంచుతున్నాను. సో ఇలా ఉంచినాక సో చూడండి, మనకి ఇది కలర్స్ కావాలంటే మార్చుకోవచ్చు. స్పెషల్ దగ్గర మనం ఏదైనా కలర్ అయితే దీని మీద వైట్ చాలా బాగుంటుంది. ఎల్లో కావాలంటే పెట్టుకోవచ్చు, కానీ కొంచెం అన్ప్రొఫెషనల్గా అనిపిస్తుంది అనమాట. సో ఏదైనా వైట్ అండ్ 2 కలర్స్ ఏదైనా వాడుకుంటే బెటర్. సో ఇక్కడ మన కలర్స్ అనేవి వైటే దీని మీద హైలైట్ అవుతుంది. సో అంతకు మించి ఇంకా ఎల్లో ఒకటి హైలైట్ అవుతుంది. అండ్ ఈ కలర్ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇదిగోండి, బర్త్డే స్పెషల్ వ్లాగ్ అని పెట్టుకున్నాను కదా. ఆ తర్వాత నేను ఒక షాడర్ తీసుకొని దీన్ని తగ్గించుకొని ఈ మీద పెట్టుకొని డ్రాగ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ ఫైనల్ అవుట్పుట్ చూస్తే మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా, చాలా బాగుంటుంది. ఇలా మనకి వచ్చింది కదా, ఒక అవుట్పుట్ అయితే వచ్చింది. అండ్ ఈ స్పెషల్ వ్లాగ్ అనేది మనకి ఈ పర్సన్ మీదకి వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం మనం తగ్గించుకుందాం. సో బర్త్డే స్పెషల్ వ్లాగ్ అని ఇలా పెట్టుకున్నాను నేను. సో మీ ఇష్టం, మీకు నచ్చిన స్టైల్లో మీరు చేయొచ్చు. టెక్ ఛానల్ అయినా సరే ఇలానే ఇమేజ్ తీసుకొని మీరైతే టెక్స్ట్ అనేది బిగినర్స్ కోసం మాత్రమే ఇదైతే చెప్తున్నాను అనమాట. సింపుల్గా నీట్గా ఒక ప్రొఫెషనల్ లుక్లో తీసుకురావడం కోసం మాత్రమే చెప్తున్నాను. సో ఇలా మనం ఒక ఇమేజ్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను, హ్యాపీ బర్త్డే అని. సో ఇది మనం ఫుల్గా డ్రాగ్ చేసుకొని దీని ఒపేసిటీ అయితే బాగా తగ్గించాలి. వెనక బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కనిపించాలన్నమాట. సో బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కనిపించాలి. అండ్ ఇలా మనం ఒపేసిటీ తగ్గించినాక ఇక్కడికైతే పంపించుకోండి. సో పంపించుకున్నాక అది ఇంకా మనకి అంత బాగా కనిపించట్లేదు. సో ముందుకైతే మనం ఫ్రంట్కి పెట్టుకుందాం. సో ఓకే, ఇంకా కొంచెం బ్యాక్కి పెట్టుకుందాం. సో బ్యాక్కి పెట్టుకున్నాక ఒక అవుట్పుట్ అయితే వచ్చింది, మరీ అంత కాకపోయినా ఒక అవుట్పుట్ వచ్చింది. దీన్ని కొంచెం తగ్గించుకొని సో మనం ఇలా పెట్టుకున్నాక ఇక్కడ ఒక షాడర్ అయితే మీరు దీన్ని కొంచెం మనం లాక్ తీసుకొని ఈ బ్లాక్ కలర్ని కొంచెం పెంచుకుందాం. అదేవిధంగా మనకి ఈ కలర్ ఉంది కదా, సో దీన్ని కూడా కొంచెం ఒపియాసిటీ అయితే బాగా తగ్గిద్దాం. అంటే మనకి కనిపించినట్టు పెట్టుకోవాలన్నమాట. అంతేగాని మనం ఎక్కువగా పెట్టేసినా సరే అది పెద్ద లుక్ ఉండదు. ఇప్పుడు బర్త్డే స్పెషల్ వ్లాగ్ అని పెట్టాను కదా, ఈ పర్సన్ని మనం మీదకి తెచ్చేద్దాం. సో చూసారు, ఇప్పుడు ఒక మంచి ప్రొఫెషనల్ లుక్ వచ్చింది. క్రాపింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. అండ్ మీరు దీనికి స్ట్రోక్ ఇవ్వాలనుకోండి, ఈ ఇమేజ్కి స్ట్రోక్ ఇస్తే పెద్ద అన్ప్రొఫెషనల్గా అనిపిస్తుంది. నేను ఇష్టపడిన స్ట్రోక్, సో అందుకే నేనైతే మీకు చెప్పట్లేదు అనమాట. స్ట్రోక్ ఇస్తే కొంచెం అన్ప్రొఫెషనల్గా అనిపిస్తుంది నాకు. షాడర్ అయితే ఇచ్చుకోండి. షాడర్ అయితే మీరు ఏదో ఒక కలర్ అయితే మీరు ఇచ్చుకోండి. నేనైతే వైట్ కలర్ ఇస్తున్నాను షాడర్. సో ఇలా మనకి వచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు ఇంకేమైనా టెక్స్ట్ రాసుకోవచ్చు, లేదు అంటే ఇలానే ఉంచేసుకోవచ్చు. చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో సింపుల్గా చూసుకుంటే సో ఇదనమాట. ఇంకా కొంచెం ఇది ఓవర్ అనుకుంటే తీసేయండి, లేదు బాగుంది అనుకుంటే ఉంచండి. ఓకేనా? సో డన్. యా, పర్ఫెక్ట్గా ఉంది. ఇదైతే మీరు చాలా బాగా వచ్చిందనమాట. దీన్ని మనం సేవ్ చేసుకుందాం. మీకు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా సేవ్ చేసుకొని అల్ట్రాలో పెట్టుకొని సేవ్ అయితే చేసుకోండి. సింపుల్గా చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. సో ఈజీగా ఇలా అయితే మీరు థంబ్నెయిల్స్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ థంబ్నెయిల్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.